పీఠాపురం పట్టణం ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల గ్రౌండ్ నందు ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ యూత్ రథాలపేట ఆధ్వర్యంలో బండి హరీష్ అధ్యక్షతన క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 3 మండలాల నుండి 32 టీంలు రావడం జరిగిందని, వీరందరికీ మ్యాచ్లు కండక్ట్ చేసి ఫైనల్కు వచ్చిన టీమ్స్తో చివరి మ్యాచ్ నిర్వహించడం జరిగింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో విన్నర్గా పిఠాపురం 11 విజయం సాధించగా, రన్నర్స్గా డ్రైవర్స్ కాలనీ టీం నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు ఎన్ఆర్ఐ శశి యాదవ్ విచ్చేశారు. విజేతలకు ట్రోఫీ మరియు పారితోషికాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శశి యాదవ్ మాట్లాడుతూ, యువత ఎంతో అద్భుతంగా క్రికెట్ ఆడుతుందని, క్రికెట్ నెట్స్ ఏర్పాటు నిమిత్తం ₹1,00,000 విరాళం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎన్ఆర్ఐ శశి యాదవ్, రాయవరం శ్రీను, కె సత్యనారాయణ, అబీబ్ సూర్యరాయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మూర్తి, బీసీ జనసేన నాయకులు నఖబద్రి, క్రికెట్ అకాడమీ కుమార్, ప్రేమ్, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ యూత్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సూర్య, వెంకటేష్, నాగేంద్ర, యోగి, సన్నీ అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, మనోహర్ గారికి, అలాగే ప్రతి ఒక్క జన సైనికులకి, వీరమహిళలకి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్స్ అందరికీ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అండ్ హరీష్ టీమ్ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి 34 టీమ్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి ఈ కాలేజ్ గ్రౌండ్స్లో ఆడడం అనేది చాలా అద్భుతంగా ఉంది. అండ్ టుడే ఇట్స్ వెరీ ఫార్చునేట్ ఫర్ మీ టు బీ హియర్. అండ్ ఐ వాజ్ జస్ట్ పాసింగ్ బై పిఠాపురం అండ్ దెన్ హరీష్ కొంచెం తెలుసు, ఎలక్షన్స్ టైంలో కూడా బాగా తిరిగారు. అప్పుడు ఒకసారి వస్తే బాగుంటుంది. ఇక్కడ దర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ ప్లేయర్స్. We want some encouragement, we want some international exposure for Pittapuram youth and Annapuru. I thought, okay, let me come and అనుకున్నాను. So it was very, very nice. I've seen a good skill here today. మన క్రికెట్ మ్యాచ్లో స్కోర్ 12 ఓవర్స్కి 175 రన్స్ కొట్టారు. ఇట్ వాస్ a very, very nice మ్యాచ్ టు సీ. ఒక్కటే తెలుస్తుంది ఇక్కడ పిఠాపురంలో కూడా చాలా టాలెంట్ ఉంది అని చెప్పి. టుడే అలాగే కొంతమంది డొనేషన్స్ చేసి ఇక్కడ గ్రౌండ్ కూడా బాగా అభివృద్ధి చేయాలని చెప్పి అందరు కోరుకుంటున్నారు. నేను కూడా నాకు ఒక ₹1,00,000 ఇవ్వాలని చెప్పి నేను అనుకున్నాను. సో ఐఎమ్ వెరీ, వెరీ హ్యాపీ టు బీ హియర్. అలాగే ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వచ్చే టోర్నమెంట్కి కొంతమంది జెర్సీస్ ఇస్తా అన్నారు, కొంతమంది షూస్ ఇస్తా అన్నారు, కొంతమంది క్రికెట్ కిట్స్ ఇస్తా అని చెప్పారు. సో ఐ వుడ్ రియలీ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు బీ motivated for this cultural motivated event and also want to be part of this event in the future as well. Thank you very much. క్రికెట్ టీం 34 టీంలకి 20 రోజుల నుంచి జరుగుతున్నాయి కాబట్టి మన హరీష్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు కాబట్టి ఈ యూత్ అంతా కూడా రకరకాల చాలా గ్రామాల నుంచి అదే టౌన్ నుంచి వచ్చుంటారు. కానీ మన పిఠాపురానికి ఫస్ట్ సెకండ్ మన పిఠాపురానికి వచ్చింది కాబట్టి 20 రోజుల నుంచి కష్టపడి పనిచేశారు. ఆటలాడిన వాళ్ళు ఈవేళ ఫైనల్ కాబట్టి ఫస్ట్ సెకండ్ పిఠాపురానికి వచ్చేది చాలా సంతోషం. దానికి ఈ క్రికెట్ టీంలో చాలామందికి కొన్ని సౌకర్యాలు లేవు కాబట్టి దానికి మన శశి గారు, మన ఎన్ఆర్ఐ శశి గారు, మరి పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో సేవ చేశారు. ఈ హైస్టైల్ నుంచి వచ్చి మన పిఠాపురం నియోజకవర్గంలో ఆ అనుభవం ఉంది. ప్రతి నాయకులు అందరూ నియోజకవర్గం అందరూ తెలిసింది కాబట్టి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఏదో చేయాలనే ఆలోచన ఆయన ఉంది కాబట్టి చాలా సంతోషం. వాళ్ళ సొంత గ్రామం, వాళ్ళ సొంత నియోజకవర్గం కాకుండా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున ఏదో చేయాలి, యూత్ని ప్రోత్సహించాలి, యువతనంతా కూడా చాలా ప్రోత్సహించాలని మన శశి గారు ఆలోచన మేరకు, మా ఆలోచన మేరకు ఆ క్లబ్ అనేది పెట్టడానికి ఆయన పూనుకున్నారు కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఈ చిన్న ఈ కార్యక్రమానికి ₹1,00,000 డొనేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషం మా అందరికీ కూడా. మన హరీష్ తర్వాత మన ప్రేమ, సన్నీ వీళ్ళందరూ కూడా వాళ్ళ కోరిక మేరకు హరీష్ గారి మన శశి గారి దగ్గరికి వచ్చి, సార్ మీరు ఇలాగా మా యూత్ ఈ క్రికెట్ టీం వాళ్ళకి కొన్ని సౌకర్యాలు లేవు, అవన్నీ కల్పించండి చెప్పగానే వెంటనే ఆయన గోకులంలో ఉంటే గోకులం నుంచి ఎన్ని పనులున్నా సరే కానీ మనకి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ టీం ఫైనల్ చూసి చాలా ఆనందించి ఆడేవాళ్ళని అందులో క్రికెట్ టీంలో ఆడేవాళ్ళు బ్యాట్లు, షూస్ ఇవన్నీ కూడా మనకు కల్పిందామని స్టేజ్ మీదే నాకే చెప్పారు కాబట్టి చాలా సంతోషం అండి. నిజంగా మా పిఠాపురం వాళ్ళు ఈ యూత్కి అంత సపోర్ట్ చేసినందుకు
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇలాగే మన హరీష్ పేరు మీద ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే మేము అంతా కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాం. అలాగే శశి గారు ఉన్నారు, తర్వాత మేము ఉన్నాం, హరీష్, సన్నీ, మన యోగి, ఎవరు ప్రేమ, వీళ్ళంతా ఈ టీం అంతా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ మరి చాలా ఎంకరేజ్ చేసి చేయించారు కాబట్టి మేము ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం.